ఫస్ట్ అయితే నేను వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ ఏదైతే చేశారో అది కరెక్ట్ కాదు. ఒకటి Yes. దాన్ని సమర్థించారు ఎవరు కూడా, ఎందుకంటే విచక్షణ రహితం Yes, కోల్పోవడం 100% అనేది కరెక్ట్ కాదు. కానీ ఇక్కడ ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రొవోక్ చేయడం కూడా ఎంత వరకు సమంజసం కాదు, అది అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఒక వ్యక్తి విచక్షణను కోల్పోయాడు అంటే అక్కడ జరిగిన సర్కంటెన్సెస్ ఏ రేంజ్ లో జరిగింటాయి, ఎలా జరిగింటాయి, ఎలాంటి మాటలు వచ్చి ఉంటాయి, ఏ విధంగా జరుగుతున్నాయి, ఇవన్నీ కూడా మనం అకౌంటబుల్ లో తీసుకోవాల్సిందే. నా ఇప్పుడు మీరు ఒకటి చెప్పండి, ఎలక్షన్ కమిషన్ చేస్తున్నది నిజం చెప్పమంటారా, లేదు అంటే జస్ట్ ఇప్పుడు పొలిటీషియన్స్ లాగానో లేకపోతే పొలిటికల్ అనాలిసిస్ట్ లాగానో లైటర్ మ్యానర్ చెప్పంటారా? ఎలక్షన్ కమిషన్ వర్షన్ కూడా చెప్పాలి. అసలు ఎలక్షన్ కమిషన్ ఫెయిల్యూర్స్ కూడా ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కమిషన్ కళ్ళు మూసుకొని కూటమికి సపోర్ట్ చేస్తుందని మాత్రం వాస్తవం. ఎవరు వచ్చినా నేను ప్రూవ్ చేస్తా. ఎందుకు అంటే జనసేన పార్టీకి వాళ్ళు ఏ విధంగా ఫేవర్ చేశారు, సింబల్స్ గురించి వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారు, ఎలక్షన్ కమిషన్ 10B అప్లికేషన్స్ ఏ విధంగా చేస్తుంది, సింబల్స్ అలర్ట్ చేసిన తర్వాత కూడా చరిత్రలో లేని విధంగా సింబల్ ఆర్డర్స్ ని కూడా క్యాన్సిల్ ఏ విధంగా చేస్తున్నారు, ఇవన్నీ ప్రాక్టికల్ గా నేను నా క్లయింట్ కి సర్వీస్ చేస్తూ చూసిన వ్యక్తిని. ఒక కలెక్టర్ దగ్గరికి కావచ్చు, లేకపోతే ఎలక్షన్ కమిషన్ దగ్గరికి కావచ్చు, లేకపోతే కోర్టులో కావచ్చు, మేము అన్ని పర్సూ చేసిన వ్యక్తులం కాబట్టి అది ఎంత బుల్డోస్ చేస్తుందో మేము చూసాం. సాక్షాత్తు ఒక కలెక్టర్ డిఈఓ మమ్మల్ని రిక్వెస్ట్ చేసుకున్నాడు, బెగ్గింగ్ చేసుకున్నాడు, సార్ మాకు ఎలక్షన్ కమిషన్ నుంచి ప్రెజర్ ఉంది, దయచేసి విత్డ్రా చేసుకోండి మీరు, ఎందుకంటే మీరు విత్డ్రా చేసుకుంటే తప్ప మేము ముందుకు వెళ్ళలేము, మేము బ్యాలెట్లని సింబల్స్ ని మేము ప్రింటింగ్ ఇచ్చుకోవాలని రిక్వెస్ట్ చేసుకున్నారు. ఇంతకంటే ఇంకా దారుణమైన విట్నెస్ ఏది లేదు. ఎలక్షన్ కమిషన్ వైఫల్యము ఈ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ లో ఈసారి అట్ ఎనీ కాస్ట్. బీజేపీ ఏంటంటే మేడం చెప్తున్నారు బీజేపీ ఏమి తెలియదు, పాపం బీజేపీ మేడం మీకు ఇంకో విషయం తెలుస్తారు, ఢిల్లీలో బీజేపీ ఎలక్షన్ కమిషన్ ని ఫింగర్ టిప్స్ లో ప్లే చేస్తుంది. బికాస్ ఆమె ప్రాక్టీస్ దేర్. ఫింగర్ టిప్స్ సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే చెప్తుందో ఎలక్షన్ కమిషన్ కూడా అదే శిరసావహిస్తుంది. దానికి మించి నాకు తెలిసినంత వరకు ఎలక్షన్ కమిషన్ నుంచి ఎవరు ఒక ముక్క కూడా బయటకు వెళ్ళదు. వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ లోనే నోటిఫికేషన్స్ వస్తాయి, వాళ్ళు చెప్పిన డైరెక్షన్స్ లోనే వాళ్ళు ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అవన్నీ సిస్టమ్ లో జస్ట్ డేట్లు మార్చి రిలీజ్ చేస్తారు. అంతకు మించి ఏం ప్రాసెస్ లేదు. కానీ మీడియాలో ప్రజలకు తెలిసింది ఏంటంటే ఎలక్షన్ కమిషన్ కోడ్ వచ్చేసింది, ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చేసింది, ఇంకా దానికి పెద్ద హంగామా ఏం ఉండదు. అక్కడ జస్ట్ 10 minutes ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ డాక్యుమెంట్ ని నోటిఫై చేసిన దానికి ఇంత పెద్ద హంగామా వేస్తారు. డెమోక్రసీని కాపాడాల్సిన రాజకీయ నాయకులు ఈ రోజు రోడ్ల మీద పడి కొట్టుకుంటూ, మనం కూడా టీవీలో విచక్షణ కోల్పోయి చాలా మంది నాయకులు మాట్లాడుతూ అసలు డెమోక్రసీ అంటే ఏంటి, ఓట్ అంటే ఏంటి, ఓటు హక్కు అంటే ఏంటి, ఎందుకు ఒక నాయకుడిని ఎన్నుకుంటున్నారా అనే నిజాలని తెలుసుకోలేని పరిస్థితుల్లోకి ఈ రోజు రాజకీయ నాయకులు తీసుకొచ్చి పెట్టేసి ఒకరి ఫ్యామిలీ గురించి, ఒకరి పెళ్లిళ్ళ గురించి, ఇంకొకరి ఆస్తుల గురించి, ఇంకొకరి సంపాదనల గురించి, ఇంకొకరి కుటుంబాల గురించి ఇవి మాట్లాడుకునే పరిస్థితులకు ఈ రోజు క్యాంపెయినింగ్ లో వచ్చిందంటే ఇంతకంటే పెద్ద దౌర్భాగ్యము డెమోక్రసీ చచ్చిపోయింది అనడానికి ఇంకో నిదర్శనం అయితే ఉండదు. అయితే ఇప్పుడు ఈ వీడియో గురించి మనం మోర్ స్పెసిఫిక్ గా తీసుకుంటే ఆ విధంగా రామకృష్ణ అనే అదే పిన్నెల్లి ఎమ్మెల్యే చేయడం కూడా కరెక్ట్ కాదు ఎంతవరకు కూడా. ఎలక్షన్ కమిషన్ దీని మీద వెంటనే చర్య తీసుకునేది. ఎప్పుడు ఆ ఇన్సిడెంట్ జరగగానే అక్కడ ఉన్న ప్రిసైడింగ్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఆయన కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేసి అన్నోన్ పర్సన్స్ అనే దాని మీద కంప్లైంట్ చేస్తారు. ఆ కంప్లైంట్ మీద వాళ్ళు యాక్షన్స్ తీసుకోవడం కూడా స్టార్ట్ చేస్తున్నారు. అయితే ప్రొసీజర్ జరుగుతున్నప్పుడు ఏదైతే సెక్యూర్డ్ ఉండాలో ఇందాక మేడం చెప్పినట్టు సుహాసిని గారు కరెక్ట్, డెమోక్రసీలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ జరగాలని చెప్పేసి సీసీ కెమెరాస్ పెట్టారు. దాన్ని లైవ్ టెలికాస్ట్ కూడా చేయమని చెప్పారు, ప్రజలంతా చూడాలి, బికాస్ అక్కడ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగాలని చెప్పేసి. అబ్సల్యూట్లీ రైట్. కానీ ఈ సీసీ కెమెరాలు ఏదైతే లైవ్ ఈ రోజు బయటకు వచ్చిందో అది గుడ్ ఇంటెన్షన్ బ్యాడ్ ఇంటెన్షన్ మనం పక్కన పెట్టేస్తే బయటికి వచ్చేసింది ఎలాగో వచ్చేసింది. ఆ బయటికి వచ్చిన తర్వాత దాన్ని కట్టేలు ఎవరు చేయలేరు కూడా. బట్ ఇది పబ్లిక్ అంత యూస్ఫుల్ అనేది మనం ఒకసారి పక్కన పెడితే ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఎందుకు పరిగెడుతుంది అంటే ఇన్ని రోజుల నుంచి ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తుంది, ఎందుకు కామ్ అయిపోయింది, ఇవన్నీ క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఇక్కడ ఎలా అయిపోయిందంటే ఈ రోజు స్టేట్ లో పబ్లిక్ లో ఒకటి మీడియా వర్షన్ ఒకలా అయితే, గ్రౌండ్ లెవెల్ లో పబ్లిక్ వర్షన్ ఇంకోలా అయితే, పొలిటికల్ వర్షన్ ఇంకోలా అయితే, అంటే ఈ ముగ్గురు వర్షన్స్ తీసుకెళ్లి పబ్లిక్ ని కంప్లీట్ గా సైకలాజికల్ డిజార్డర్స్ చేస్తున్నారు. వరల్డ్ ఎకనామికల్ ఫోరం క్లియర్ గా చెప్పింది మొన్న రీసెంట్ గానే, ఇండియా ఇస్ ద నెంబర్ 1 కంట్రీ డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్స్ రావడంలో. ఈ కంట్రీలో మించితే ఇంకా మిగతా కంట్రీ లేవు, అంత డిస్ఇన్ఫర్మేషన్ మిస్ఇన్ఫర్మేషన్స్ ఇండియాలో ఉందని చెప్తున్నారు. అంటే ఏది కరెక్ట్ ఏది రాంగ్ ఏం జరుగుతుంది అన్న దానికి ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కోర్టు అమల్లో ఉన్న తర్వాత కూడా లా అండ్ ఆర్డర్ ని ప్రొటెక్ట్ చేసుకోలేని పరిస్థితుల్లో ఈ రోజు మనం ఉన్నామంటే అంటే ఎలాంటి విచక్షణ లేని మనుషుల మధ్యలో మనం బతుకుతున్నాం అనేది మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి ఇక్కడ. అండ్ సెకండ్ థింగ్, 1 minute అండి, ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఇప్పుడు వీడియో బయటకు వచ్చేసింది దాని మీద మనకి చర్చ జరుగుతుంది. అసలు అది మళ్ళీ లోకేష్ గారికి దాని మీద ఏమైనా కేసు అవుతుందా లేదా అని చాలా మంది చాలా రకరకాల చర్చలు ఉన్నాయి. కాబట్టి నేను ఒకటి క్లారిఫై చేస్తాను. ఒకటి గుడ్ ఇంటెన్షన్ తో ఏదైనా
జరగరాని సంఘటనలు జరిగినప్పుడు దాన్ని బయటికి తీసుకొచ్చి కన్సర్న్ అథారిటీకి రిపోర్ట్ చేయడం దాంట్లో ఎటువంటి సందేహాలు లేవండి. ఒకటి, మన లోకేష్ గారికి ఒకవేళ పోస్ట్ చేసినా ఆయనకి కాన్స్టిట్యూషనల్ రైట్ ప్రకారం ఆర్టికల్ 51 ప్రకారం ఒక సిటిజన్ కి రైట్ ఉంది కాబట్టి ఆయన ప్రొటెక్టర్. అందులో పెద్ద కేసులు పడి ఆయన మీద యావజ్జీవ శిక్ష వేసేంత సినిమా కూడా ఉండదు. ఎందుకంటే ఒక ఇల్లీగాలిటీని ఆయన బయటికి తీసుకొచ్చాడో చెప్పాడు. బట్ దాన్ని కూడా మనం అప్రిషియేట్ చేయాలి. కానీ ఎలక్షన్ కమిషన్ అది తీసుకురాలేదు. ఎందుకు తీసుకురాలేదంటే బికాస్ ఆఫ్ వాళ్ళ సెక్యూరిటీ రీజన్స్ కావచ్చు, లేకపోతే వాళ్ళ లిమిటేషన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. అయితే ఇక్కడ ఇంకొకటి, ఆ వీడియో బయటికి రావడంలో తప్పేం లేదు, కానీ బయటికి వచ్చే విధానం ఏదైతే ఉందో అది తప్పు. దాని మీద ఖచ్చితంగా యాక్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో ఎవరెవరైతే ఇన్వాల్వ్ అవుతున్నారో ఆ ఇన్వాల్వ్ అయిన వ్యక్తులందరి మీద కూడా చర్యలు తీసుకోవాల్సిన ఒకటి. రెండో విషయం ఏంటంటే, లోకేష్ గారిని మనం ఎలా పరిగణించాలంటే విజిల్ బ్లోయర్ కింద పరిగణించాలి. అంటే విజిల్ బ్లోయర్ యాక్ట్ ప్రకారం ప్రొటెక్షన్ ఉంటుంది. ఒక జరగరాని సంఘటనలు జరుగుతున్నప్పుడు ఒక వ్యక్తి వచ్చి విజిల్ వేసి మేల్కొల్పి ఇలాంటి పలాని చోట తప్పులు జరుగుతున్నాయి అని కన్సర్న్ పర్సన్ కి చెప్పి దాన్ని సరిచేయడం అనేది మనకు కాన్స్టిట్యూషనల్ లోనే ఇచ్చిన ప్రొటెక్షన్ అని. కాబట్టి లోకేష్ గారు సేఫ్ అని అనుకోవాలి ఇక్కడ. బట్ వేరే ఎంప్లాయీస్ ఎవరైతే ఎంప్లాయీస్ దీంట్లో పాల్గొన్నారో పాపం ఆ ఎంప్లాయీస్ కి తెలియదు. ఇప్పుడు ఆ ఎంప్లాయీస్ ఒకవేళ మైనిషియస్ ఇంటెన్షన్ తో కానీ దాన్ని తీసి బయటకి ఇచ్చి లోకేష్ గారు ఇలా చేయమన్నారు కాబట్టి మేము తీసి బయటకి ఇచ్చామని చెప్తే మాత్రం అప్పుడు లోకేష్ గారికి అయితే థ్రెట్ ఉంటుంది. ఎందుకంటే లోకేష్ గారికి కూడా ఆయన ఆర్టీఏ పెట్టుకోనో లేకపోతే ఇంకో రూపంలో మాత్రం రైట్ ట్రయల్ గా తీసుకుంటే మాత్రం ఎటువంటి ఇష్యూస్ ఉండవు, ఎటువంటి కేసులు కూడా ఉండవు. అలా కాకుండా ఇల్లీగల్ మేనర్ లో కానీ లేకపోతే మైలిషియస్ ఇంటెన్షన్ తో కానీ తీసుకొని ఆ విధంగా కానీ దాన్ని పబ్లిష్ చేస్తే మాత్రం డెఫినెట్ గా దానికి కన్సర్న్ కాంపిటెంట్ అథారిటీ తీసుకోవాల్సిన యాక్షన్స్, లేకపోతే కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ చేయడం కానీ లేకపోతే ఎంక్వైరీ లేకపోతే ఇంకోటి కామన్ గా అది నడుస్తూ పోతుంది. ఇప్పుడు మన ముగ్గురు వర్షన్ కూడా మనం చూసాం. చౌదరి గారి వర్షను, సుభాషిణి గారి వర్షను, మన శ్రీనివాస్ గారి వర్షను. ఇప్పుడు ముగ్గురు కూడా ఏం చెప్తున్నారంటే, ఒకటి అలాంటి చర్యలు మేము కూడా ఎంకరేజ్ చేయము, కాకపోతే అలాంటి చర్యలు జరిగినందు వలన కానీ ఎలాంటి ఇంటెన్షన్స్ తీసుకొచ్చారో ఏంటనేది కూడా మాకు కన్సర్న్ ఉందని చెప్పి శ్రీనివాస్ గారు. చౌదరి గారు ఏం చెప్తున్నారంటే, ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్, నాకు తెలిసి ఇలాంటి సంఘటనలు చాలా తక్కువ అనుకుంటాను. ఆయన ఎంగేజ్ లో ఉన్నప్పుడు దీనికంటే దారుణమైన సంఘటన జరిగిన విషయం ఆయనకి ఇంకా తెలుసు. కానీ ఇప్పుడు డెమోక్రసీలో కాస్ట్ ఆఫ్ కూస్తో మనం మేల్కొన్నామని చెప్పాలి. ఇంకా మన సుహాసిని గారికి మేడం దగ్గరికి వస్తే, మేడం బీజేపీ ఈజ్ హెల్డ్ రెస్పాన్సిబుల్ నౌ బికాస్ బీజేపీ ఈజ్ అ సెంట్రల్ గవర్నమెంట్. You have to be in a protect, you have to be given a security to the state. Reason is that election commission notification వచ్చిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అండర్ లో ఉంటుంది అటు స్టేట్. మీకు ఇంకోటి కూడా నేను క్లియర్ చేస్తున్నా, ముఖేష్ కుమార్ మీనన్ అనే ఆయన ఈవెన్ ఆయన ఫోన్ కూడా ఇస్తాడు. నేను ఎన్నోసార్లు ఫోన్ చేశాను, ఈవెన్ హి డోంట్ లిఫ్ట్ ద ఫోన్. అట్లీస్ట్ ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ అయి ఉండి ఆయన ఎందుకు ఫోన్ చేస్తున్నారు, ఎవరు ఫోన్ చేస్తున్నారు అనే పరిస్థితిలో ఆయన ఏంటంటే ఒక స్పెక్టేటర్స్. సెంట్రల్ గవర్నమెంట్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏం చెప్తుందో అది కళ్ళు మూసుకొని చేస్తున్నారు. ఈస్ నాట్ అన్ ఆపరేటింగ్ హిస్ ఓన్ ఎఫర్ట్స్, ఈస్ నాట్ యూజింగ్ హిస్ షోల్డర్స్. అంటే ఇక్కడ ఏమైపోయిందంటే, ఆంధ్రప్రదేశ్ లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఎలా అయిపోయారంటే ఓన్లీ ఏ ప్లేయర్ లా అయిపోయారు తప్ప ఆయనకున్న పవర్స్ ని కానీ దేన్ని కానీ ఎక్సర్సైజ్ చేయట్లేదు. బీజేపీ హెల్డ్ రెస్పాన్సిబుల్ అంటారు. ఒక లెటర్ రాసి కొన్ని సెన్సిటివిటీ ఏరియాస్ ఉన్నాయి, ప్రోన్ ఏరియాస్ లో మేము కనిపెట్టి అక్కడ మార్చండి ఇమీడియట్ గా అని ఎస్పీని వాళ్ళని మార్చమంటేనే అసలు బాబోయ్ మీ వల్ల మొత్తం మార్చేశారు చెప్తాను మేడం. వ్యక్తుల్ని సెంట్రల్ గవర్నమెంట్ సెకండ్ ప్రియారిటీ ఇంకో కమ్యూనిటీ, థర్డ్ ప్రియారిటీ ఇంకో కమ్యూనిటీ, ఇలా కమ్యూనిటీ వైజ్ క్యాండిడేట్. అవన్నీ కాదండి బాలగారు, మీరు ఒక్క విషయం మీరు చెప్పేది ఏంటంటే రాజకీయాలు ప్రపంచంలో ఇలా ఉన్నాయి, దేశంలో ఇలా ఉన్నాయి, రాష్ట్రంలో ఇలా ఉన్నాయి, జనరల్ స్టేట్మెంట్ చెప్తున్నారు. అండ్ ప్రొవోకింగ్ కరెక్టే, దిస్ ఇస్ ఆల్సో ద జనరల్ స్టేట్మెంట్. బట్ వేర్ ఇస్ ద ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్? ఇక్కడ ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ ఏది ప్రొవోక్ చేసినట్టు? బీజేపీ పార్టీ ఒకరిని ప్రొవోక్ చేస్తుంది, జనసేన పార్టీ ఇంకోటి ప్రొవోక్ చేస్తుంది, టీడీపీ ఇంకోటి, వైసీపీ పార్టీ ఒక పార్టీ ప్రొవోక్ చేసుకోవడం కోసం కాదు కదా డెమోక్రసీలో పొలిటికల్ పార్టీ ఉండేది. చెప్పాలి తప్ప అలా అని చెప్పేసి వేరే పొలిటికల్ పార్టీ ఫెయిల్యూర్స్ గురించి అవసరం లేదు. పొలిటికల్ పార్టీ ఒక ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీ ప్రపోజల్స్ ని ప్రొపగండా చేసుకోమనేది, కానీ ఇది జరుగుతుందా? మళ్ళీ బాలగారు మీరు అన్నది మళ్ళీ వైసీపీకి తగులుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చేశారు, ఇలా చేసేవి ప్రమోట్ చేసేవి చాలా వీడియో ప్రెజెంట్ చేశారండి. ద అదర్ సైడ్
మీరు చెప్తున్న స్టేట్మెంట్స్ కి we need Yes, proof. yes. Court needs proof. That's ఒక all. నిమిషం, So ఒక where నిమిషం, is the సుహాసిని proof of గారు. evidence? Show me. Yes, Show the yes, you court. made point. మేము You made సమర్థిస్తాం. your Okay, point, మీరు please. చెప్పారు అభియోగమే. ఒక్క నిమిషం ఆగండి, please. ప్రూఫ్ అంటున్నాం మేము. రైట్ చౌదరి గారు